యూట్యూబర్ రమానందను అలియాస్ నందుపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యువల్ పేరిట బాధితుడి నుంచి 15 లక్షలు దోచేశారని ఆరోపణలు వస్తున్నాయి. డెస్టినీ కన్సల్టెన్సీ పేరిట వీసా రెన్యువల్ చేస్తామంటూ భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. బాధితుడు శివక్రాంతి కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యూకేలో ఉన్న సమయంలో వీసా గడువు ముగిసిపోవడంతో డెస్టినీ కన్సల్టెన్సీ నిర్వాహకులను ఆశ్రయించాడు. ఇండియాకు చెందిన తమ బ్రాంచ్లో డబ్బులు చెల్లిస్తే వీసా ప్రాసెస్ చేస్తామని నిర్వాహకులు నమ్మించారు. బాధితుడు దాదాపు 15 లక్షల వరకు చెల్లించాడు. నెలలు గడుస్తున్నా వీసా రాలేదు. పైగా నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్టు గ్రహించాడు. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ మధుకర్, ఆయన భార్య రమానందన అలియాస్ నందుతో పాటు గుంటూరులో ఉండే మధుకర్ తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మామిలిపల్లి శివకాంతి కుమార్ అనే అతను మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డెస్టినీ కన్సల్టెన్సీ అనే ద్వారా వీసాని రెన్యువల్ చేయించుకుందామనే ఆలోచనతో వాళ్ళని అమౌంట్ని పే చేస్తే మీకు ఇక్కడ వీసా ప్రాసెస్ చేస్తామని చెప్పి ఏదైతే కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అతని అమౌంట్ పంపించడం వాళ్ళకి అకౌంట్ ద్వారా జరిగింది. ఇటువంటి వీసాలు కానీ రాకపోవడం, అది ఫేక్ అని తెలిసి అతని నిమిషాలు సంప్రదించినా కూడా ప్రాసెస్ అవుతుందని చెప్పి నెగ్లెక్ట్ చేయడం తెలిసి ఎవరైతే ఇతన్ని మోసపరిచారో వాళ్ళ మీద క్రైమ్ నెంబర్ 515/25 కింద కేసు నెంబర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ప్రముఖ యూట్యూబర్ రమానందన అలియాస్ నందుపై కేసు నమోదైంది. యూకే వీసా రెన్యువల్ పేరిట బాధితుడి నుంచి 15 లక్షలు దోచేసిన ఆరోపణలు వస్తున్నాయి. రైతుకి ఇదే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు ఫోన్లో. ఎస్ నాగేశ్వరరావు, ఏదైతే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ వీసాకు సంబంధించిన మోసం వెలుగులోకి వచ్చింది. ప్రముఖ యూట్యూబర్ మనశంకర్ వరప్రసాద్, నటి రమానందన్ అలియాస్ అయితే నందు కుటుంబానికి చెందిన ముగ్గురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే యూకే వీసా రెన్యువల్ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లుగా ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై సంచలనంగా మారిన పరిస్థితి అయితే ఉంది. వీసాతో పాటు అక్కడ ఏదైతే ఉద్యోగాలు కూడా ఇప్పిస్తా ఉన్న పేరుతో ఈ యొక్క మోసానికి పాల్పడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వెస్ట్ ఇబ్రహీంపట్నం చెందిన మామిడిపల్లి శివక్రాంతి కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అయితే యూకేలో ఉన్న సమయంలో తన వీసా గడువు ముగిపోవడంతో డిస్టెన్సీ కన్సల్టెన్సీ నిర్వహణకు సంప్రదించిన బాధితుడికి ఇండియాలోని తమ బ్రాంచ్ లో డబ్బులు చెల్లిస్తే వీసా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేస్తామని నమ్మబలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే వారి మాటలు నమ్మిన బాధితులు విడతల వారీగా సుమారుగా 15 లక్షలు చెల్లించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెలలు గడిచినా కూడా వీసా రాకపోవడంతో పాటు నిర్వాహకులకు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో మోసపోయినట్లుగా గ్రహించిన బాధితుడు పోలీసులకి ఆశ్రయించాడు. దీంతో ఇబ్రహీంపట్నం పోలీసులు క్రైమ్ నంబర్ 515/2025 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ యొక్క దర్యాప్తులో ఈ డిస్టెన్స్ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్, ఆయన భార్య రమానందన్ నందు, అలాగే మధుకర్ తండ్రిని నిందితులుగా చేర్చారు. అయితే ఈ కన్సల్టెన్సీ ద్వారా మరికొందరు కూడా మోసపోయి ఉండొచ్చనే అనుమానాలతో కూడా పోలీసులు దర్యాప్తుకు వివరించారు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు చోట్ల బాధితులు ఉన్నారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ఏదైతే హైదరాబాద్ లో కూడా ఈ యొక్క కన్సల్టెన్సీ మీద కేసు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ బాధితులు కూడా నిన్న ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా గుంటూరు, విజయవాడ, మంగళగిరి, గన్నవరం ప్రాంతాలతో ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా వీరికి సంబంధించిన కన్సల్టెన్సీ ఆఫీసులు ఏర్పాటు చేసి ఆన్లైన్ లో ఈ యొక్క వెబ్సైట్ ద్వారా కూడా ప్రమోట్ చేసి దీనికి సంబంధించి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విధంగా మోసపోయిన బాధితులు అందరూ కూడా పలు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది.